ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితం రెండవ పార్ట్. ఆత్మీయ జీవితం దేవుని కృపతోనే సాధ్యం. యోహాను 15:5 చూస్తే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని వాక్యం సెలవిస్తుంది. అంటే మన జ్ఞానం, మన బలం, మన శక్తి సంపన్నతలు ఆత్మీయంగా ఉంచలేవు. కానీ దేవుని కృప మనలో పనిచేస్తే మన హృదయం మారుతుంది, ఆలోచనలు మారుతాయి. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తేనే ఆత్మీయ జీవితం పుట్టుతుంది. మరొకటి, ఆత్మీయ జీవితం యొక్క లక్షణాలు గలతీ 5:22-23 మనకు తెలిసినవే. అక్కడున్న ఫలాలన్నీ అవి చర్చికి మనం రెగ్యులర్గా వెళ్ళటం వచ్చే హాజరు ఫలితాలు కావు. అవి దేవుని ఆత్మ ఫలాలు. దేవుని ఆత్మ మనలో పనిచేస్తున్న సూచనలు అవి. మనలో ప్రేమ లేకపోతే కోపం ఎక్కువ అవుతుంది. అంటే మనం ఇంకా శరీరంలోనే ఉన్నామని దాని అర్థం. ఆత్మ యొక్క ఫలితం మనం ప్రశాంతంగా ఉండటానికి, దయతో, విశ్వాసంతో ఉండేటట్లు చేస్తుంది. చివరిగా ఆత్మీయ జీవితం యొక్క దృష్టి కొలస్సీ 3:2లో చూస్తే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకొనకుడి. అంటే ఆత్మీయ జీవితం అనేది భూమిపైన జీవిస్తూ పరలోకాన్ని చూస్తూ ఉండే జీవితం క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితం. మన కళ్ళు ఆకాశం వైపు, మన హృదయం దేవుని వైపు. ప్రపంచం తాత్కాలమైంది. ఈ భూమి మీద ఉన్న సమస్తము నిత్యమైనవి కావు. ఆత్మీయ జీవితం అంటే, నేను ఈ లోకంలో ఉన్నాను కానీ ఈ లోకానికి చెందిన వాడను కాదు అనేది మనసులో పెట్టుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఒక మతం కాదు, అది ఒక నడక, ఒక మార్పు, ఒక నిత్యమైన సంబంధం. ఆత్మీయ జీవితం అనేది మన లోపలి ప్రపంచం దేవునితో నిండి ఉన్నప్పుడు పుడుతుంది. అదే నిజమైన క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితం.